బ్యాక్ చేయడం తమిళనాడు నుంచి ఒక షాకింగ్ న్యూస్, అందరికి మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్. టీవీకే మళ్ళీ పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ లో కొంత స్లైట్ గా చేంజ్ కనిపించిన ఇప్పుడు టీవీకే పుంజుకున్న తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. టీవీకే మొదటి స్థానంలో ఉంది, లీడ్ కొనసాగిస్తోంది. టీవీకే పోస్టల్ బ్యాలెట్ లో అటు ఇటుగా కనిపించిన ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఎర్లీ ట్రెండ్స్ లో టీవీకే అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే టీవీకి అవతరించబోతోంది అన్నట్టుగా మారిపోయింది. సో మీరు రిజల్ట్స్ చూస్తున్నారు. డిఎంకే 94 అండ్ అన్నా డిఎంకే 62 అండ్ టీవీకే 64. ఈ సీట్స్ అద్భుతంగా టీవీకే పుంజుకుందని చెప్పాలి. సో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ టీవీకే వైపు రాబోతున్నాయి. నిజంగానే యాక్సిస్ మై ఇండియా సర్వే నిజం కాబోతోందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. బికాస్ టీవీకే ఇప్పటి వరకు మీరు చూసారు కేవలం 40, 30, 10, 15 స్థానాలకు పరిమితమైన టీవీకే అమాంతంగా 64 స్థానాల్లో లీడ్ కొనసాగుతోంది. 64 స్థానాల్లో టీవీకే, అన్నా డిఎంకే 62 స్థానాలు అండ్ డిఎంకే సుమారుగా 94 స్థానాలు. సో యాజ్ ఆఫ్ నౌ సెకండ్ పొజిషన్ లో ఉన్న అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను ఒకసారి. కృష్ణమోహన్, సో అద్భుతంగా టీవీకే పుంజుకుంటోంది. టీవీకే కూడా మళ్ళీ తన సెట్ మార్క్ ని క్రియేట్ చేసుకుంది. అఫ్ కోర్స్ సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్ లో ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నా రిజల్ట్స్ మాత్రం షాకింగ్ అని చెప్పాలి. లీడ్స్ బాగా అద్భుతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సో టీవీకే ఈ రకంగా లీడ్స్ కొనసాగించే అవకాశం ఉందా? ఇంట్రెస్టింగ్ గా టీవీకే కంటెస్ట్ చేస్తున్నటువంటి పొలిటీషియన్స్ మాక్సిమం న్యూ ఫేసెస్, సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి న్యూ ఫేసెస్ వాళ్ళంతా కంటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ భవితవ్యం ఏముండబోతోంది? టీవీకే ఈ రకంగా రిజల్ట్స్ కంటిన్యూ చేయొచ్చా? 34 స్థానాలకు గాను 209 స్థానాలకి సంబంధించిన లీడింగ్స్ ప్రస్తుతం నేను మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా. 209 లీడింగ్స్ వస్తున్నాయి. దీంట్లో టీవీకే 91 స్థానాలకి చేరుకుంది. 91 స్థానాలకి విజిల్ పార్టీ చేరుకుంది. ఏఐడిఎంకే 69 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా అధికార పార్టీలో ఉన్న డిఎంకే ఇప్పుడు కేవలం 60 స్థానాలకే పడిపోయిన పరిస్థితి, 49కే పడిపోయింది. సో 92 స్థానాలకి టీవీకే అప్పుడు ముందంజలో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కి ఇంకొక 20 స్థానాలకి దగ్గరలో ఉన్న పరిస్థితి. అంటే ఈ లీడ్స్ ఇలాగే కొనసాగుతాయా? చాలా అన్యూహంగా నిజంగా ఎవరు మీరు అంటుంది నిజమే. నిజంగానే మీరు అంటున్నట్టుగా ఆ స్థాయిలో టీవీకే తమ విజయాన్ని చూపించబోతోంది అన్నప్పుడు అంతా షాక్ అవ్వాల్సింది. ఇంట్రెస్టింగ్ గా ఆర్టీవీ చేతిలో ఒక ఏఐ వీడియో ఉంది ఎక్స్క్లూజివ్లీ. ఆ ఏఐ వీడియో చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ లో డిఎంకే అద్భుతంగా ఒక ఫైట్ ఇవ్వగలిగింది, కానీ ఎండింగ్ క్లైమాక్స్ కి వస్తుందనే లోపు ఇంటర్వెల్ సీన్, ఇప్పుడు మనం ఇంకా క్లైమాక్స్ రాలేదు, ఇంటర్వెల్ లో ఉన్నాం. ఇంటర్వెల్ కి వచ్చేసరికల్లా విజయ్ దుక్కు రేగొడుతున్నాడు. విజయ్ రిజల్ట్స్ లో అత్యద్భుతంగా మొదటి వరుసలో ఉన్నారు. విజయ్ ఈ స్టాండింగ్ ఆన్ ఫస్ట్ ప్లేస్ అండ్ డిఎంకే ఇక్కడ లాస్ట్ ప్లేస్ వరకు వెళ్తోంది అనేటువంటి సంకేతాలు కూడా కనబడుతున్నాయి. కృష్ణమోహన్, యూ ప్లీజ్ గో ఆన్. ఏంటి, ఏం మారిందని చెప్పాలి? ఈ రిజల్ట్స్ లో ఎలా ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి? పబ్లిక్ ఒపీనియన్స్ ఏ రకంగా మారుతూ ఉన్నాయి? మనం మార్నింగ్ నుంచి కూడా కొంత విశ్లేషణ అని చెప్పినాం. కొత్త ఓటుకి కావాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా 40 సంవత్సరాల కాలంగా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు తమిళనాడులో. ఎందుకంటే ప్రతిసారి ఒకసారి డిఎంకే ఇస్తే ఒకసారి ఏఐడిఎంకి ఇవ్వడం, లేదు ఒకసారి ఏఐడిఎంకి ఇస్తే మరోసారి డిఎంకేకి ఇవ్వడం, ఇట్లా మార్చి జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు చాలా ఇక మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఎక్కువ సార్లు ఇచ్చేసాం, వాళ్ళకి అధికారాలను కూర్చోబెట్టాం. ఒక కొత్త నాయకత్వం కావాలని కోరుకుంటోందా? ఇప్పుడు రిజల్ట్స్ కానీ మనం కానీ చూసుకుంటుంటే 234 స్థానాల్లో నా దగ్గర 212 స్థానాలకి ట్రెండ్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 92 స్థానాల్లో విజయ్ పార్టీ ఉంటే, 68 స్థానాల్లో ఏఐడిఎంకే ఉంటే, డిఎంకే 52 స్థానాలకి పడిపోయిన పరిస్థితి. అంటే 92 స్థానాల్లో విజిల్ మోగుతోంది. అంటే ఈ లీడ్ అంతవరకే ఉంటుందా? చివరి వరకు కూడా ఈ లీడ్స్ కొనసాగించే అవకాశం ఉందా? నిజంగానే విజిల్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోబోతుందా అనేది కూడా దీనిలో మనం చూడాలి. ఒకవేళ అంత దగ్గరలోకి వచ్చినా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తే ఎవరు విజయ్కి సహకరిస్తారు? విజయ్ నిన్న మొన్న ముందుగానే ఉంచారు.